ఏంటో అప్పుడప్పుడు మా వారికి కొత్త కొత్త కోరికలు వచ్చేస్తాయి. అలా వచ్చిన కోరిక ఈ మలై లడ్డు. ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా 150 గ్రామ్స్ నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకొని పక్కన వేసేసుకొని మైదా 100 గ్రామ్స్ తీసుకున్నానండి. నేనైతే చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి మైదా ఈవెన్గా వేగిపోద్ది. మంచి స్మెల్ అయితే వచ్చేసిద్ది మనకి, మైదా వేగిన స్మెల్. ఇప్పుడు స్టవ్ కట్టేసేసుకొని మైదా చల్లారేదాకా, రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా అయితే మైదాని అలా వదిలేసేయాలి. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసుకుని ఆ మైదా మిశ్రమంలో కలిపేసేసుకొని పాల పొడి 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఆ పాల పొడిని దాంట్లో కలిపేసేసుకోవాలండి. షుగర్ 150 గ్రామ్స్ తీసుకున్నాను. మేము షుగర్ తక్కువ తింటాము. 150 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. యాలకుల పొడి షుగర్ వేసి నేను పొడి చేసుకున్నాను. యాలకుల పొడి మొత్తం చక్కగా కలిపేసేసుకొని ఉండలు చుట్టేసేసుకుంటే మన మలై లడ్డు అయితే రెడీ అయిపోద్దండి. చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి